సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు అయితే ఏంటి అప్లోడ్ వేసుకుని అనుకుంటున్నారా? కుకింగ్ చేస్తున్నా, అదే చికెన్ కర్రీ అయితే వండబోతున్నా ఈరోజు. చూద్దాం. ఓ సో చికెన్ బ్లాగ్ అంతా వీడియో పెడతాను, ఫుల్ వీడియో. సో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. సో ఫస్ట్ మనం అయితే రిలీష్ చికెన్ అంట. సో ఇదైతే జెప్టోలో ఆర్డర్ పెట్టా. సో ముందు ఇది ఓపెన్ చేసి క్లీన్ చేసి సో ఒక దగ్గర పెట్టేసుకుందాం. సో ప్యాకెట్ అయితే కట్ చేసేద్దాం, చికెన్ ప్యాకెట్. చికెన్ పీసెస్ బాగానే ఉన్నాయి చూడండి. ఇదైతే ఒక 450 గ్రామ్స్, ఇది అంటే అర కేజీకి 50 గ్రామ్స్ తక్కువ. సో ఫస్ట్ అయితే ఇది మనం క్లీనింగ్ చేసేద్దాం. సో మనం ఏంటంటే ఇవి కొద్దిగా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. వీడు చాలా పెద్ద పీసెస్ ఇచ్చేసాడు. ఒక లెగ్ పీస్ కూడా ఇచ్చాడు. ఒక 2 టైమ్స్ అయితే మనం క్లీన్ చేసుకొని దాని తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు, పెరుగు అన్నీ కలిపి పెట్టేసుకుందాం ఒక సైడ్కి. క్లీనింగ్ అయితే అయిపోయింది. సో పీసెస్ని కొద్దిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. సో ఏంటి ఇంత గట్టిగా ఉన్నాయి, దుమ్ము ముక్కలు కొన్ని ఉన్నాయి. బోన్స్ పర్లేదు, బాగానే ఇచ్చాడు పీసెస్. సో మనమైతే అన్నీ పీసెస్గా కట్ చేసుకున్నా. సో నేను ఇప్పుడైతే దీన్ని ఇక అన్నీ వేసి మిక్స్ చేద్దాం. అయితే పసుపు కొంచెం, ఉప్పు కొంచెం, కారం కొంచెం వేసి కలిపేద్దాం. సో ఉప్పు కొద్దిగా, ఉప్పు మనకు సరిపోయినంత వేసుకుందాం. మళ్ళీ ఎలాగా కుకింగ్ చేసినప్పుడు వేయాలి కదా. అయితే కొద్దిగా పెరిగేసి మిక్స్ చేసేద్దాం. పెరుగు కూడా వేసేసాం. సో ఇంక మనమైతే ఆనియన్స్ అండ్ టమాటాస్ కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాం. సో మిక్స్ చేసింది మనమైతే ఒక 15 to 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాం. సో చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇదిగోండి, మిక్స్ చేసి 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా. సో మీకు కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచుకోవచ్చు, 1 hour కూడా ఉంచుకోవచ్చు. సో టేస్ట్ ఇంకా ఉంటుంది. సో మనకి ఇప్పుడు తినే టైం కాబట్టి మనం ఆగలేం కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా చేసేసుకుందాం. సో ఇంకైతే మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించుకుందాం. సో ఇప్పుడైతే ఒక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఏం చేస్తాం, జారిపోయింది. సో 2 టేబుల్ స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకున్నా. ఒక 1 minute అయితే హీట్ ఎక్కిద్దాం. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. సో మనం అయితే వేసేద్దాం. సో అయితే ఒక 10 minutes అయితే మనం బాగా ఫ్రై చేసుకుందాం. చాలా బ్రౌనిష్గా రావాలి. బ్రౌనిష్గా వచ్చినంత వరకు ఇలానే చేస్తూ ఉన్నాము. సో కొన్ని కర్రీ లీవ్స్ అయితే తీసుకుందాం. సో కర్రీ లీవ్స్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా అలా కలుపుకుందాం. ఇది ఒక 10 to 12 minutes కలుపుతూ సో బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు అయితే మనం చేసుకోవాలి. దాని తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీగా ఉంచుకోండి. సో ఎందుకంటే దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి ఇందులో. సో కొద్దిగా బ్రౌన్ మాత్రమే వచ్చింది, ఇంకా బ్రౌన్ రావాలి. చూస్తున్నారు కదా, మనకైతే ఇంకా బ్రౌన్ రావాలి. సో మనకైతే ఆల్మోస్ట్ బ్రౌనిష్గా వచ్చేసాయి. ఈ విధంగా వస్తే చాలు మ్యాక్సిమం. అండ్ దీని తర్వాత సో ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, గార్లిక్ అండ్ జింజర్. సో మీకైతే రెడీమేడ్గా మార్కెట్లో దొరుకుతుంది. సో ఏ షాప్లో అయినా దొరుకుతాయి, ఎక్కడైనాను సూపర్ మార్కెట్స్లో, కిరాణా షాప్లో దొరుకుతాయి మీకు. సో ఇది తెచ్చి ఉంచుకోండి ఫ్రిడ్జ్లో పెట్టి. బ్రౌనిష్గా వచ్చేసింది మొత్తం ఆనియన్.
సో ఇదిగోండి మనకైతే కొద్దిగా బ్రౌనిష్ అండ్ గోల్డెన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చెప్పాను కదా రెడీమేడ్దని. సో ఇదైతే వేసుకుందాం మనం. ఇది వేసుకోండి. వేసుకొని కలపండి బాగా. సో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఒక 2 minutes. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయినంత వరకు కలుపుకోండి, లేదంటే మనకి ఆ స్మెల్ ఎక్కువ వస్తుంది తిన్నప్పుడు. అది కలిపేసుకున్న తర్వాత సో ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న టమాటాలు అయితే వేసేయండి ఇందులోని. సో టమాటాలు వేసి ఒక 2 minutes అయితే కలుపుకోండి బాగా. ఒక 5 minutes అయితే అలా ఉంచేయండి. సో మూత పెట్టేసి పైన 5 minutes అలా అయితే ఉంచేయండి. సో ఇదిగోండి మనం వేసుకున్నాం చూసారా, వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోండి. ఇంకా మనం అయితే మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుందాం. చికెన్ మసాలా యాడ్ చేసుకుని కొద్దిగా అయితే మిక్స్ చేయండి. సో మసాలా ముక్కలకు పట్టాలి కదా మరి. సో ఒకసారి అయితే మీరు ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోయినట్లు అయితే ఓకే. సో చూడండి ఈ విధంగా వాటర్ వచ్చేలాగా చూసుకోండి. ఒక 2 minutes ఉంటే మూత పెడితే వాటర్ వస్తుంది. సో వాటర్ అంతా దిగుతుంది. దాని తర్వాత మీరు వాటర్ వేసుకొని దాని తర్వాత ఉప్పు సరిపోయినంత ఉప్పు చూసుకొని, సరిపోతే ఉప్పు వేసుకొని దాని తర్వాత మీరైతే మూత పెట్టేసుకోండి ఒక 5 minutes. ఒక 2 glasses వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను. మీకు గ్రేవీగా కావాలంటే ఒక 2 glasses తీసుకోండి. సో రైస్లో కలుపుకొని తినడానికి నేనైతే 2 glasses తీసుకున్నా. సో నాకు గ్రేవీగా కావాలి. సో ఇప్పుడైతే మీరు మూత పెట్టేసి 10 to 15 minutes అయితే వదిలేయండి. సో చికెన్ని ఉడకనియండి బాగా. సో మీరైతే ఇంకా 10 to 15 minutes అయితే వదిలేయండి. సో ఉడుకుతుంది చికెన్. సో మనకు ఆల్మోస్ట్ ఇంకో 5 to 10 minutesలో అయితే చికెన్ రెడీ అయిపోతుంది. చికెన్ కర్రీ చూసారు కదా, మీకు ఫుల్గా బాయిల్ అయినట్లు వస్తుంది. సో ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి అంతా బాగా. సో అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes అయితే మూత పెట్టండి. కొద్దిగా గ్రేవీలాగా అవ్వాలి ఇది. ఇంకా టైం అయితే 2 అయిపోయింది. సో ఇంకా ఆకలి దంచేస్తుంది. ఇంకా వేడి చికెన్ రైస్ అయితే కుమ్మేద్దాం ఈరోజు. ఇంకా లాస్ట్లో అయితే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. సో కొత్తిమీర వేసుకొని ఇంకా మిక్స్ చేసేయండి. లాస్ట్ 5 minutes ముందే కొత్తిమీర వేసి అలాగే మిక్స్ చేసేయండి. సో ఇంకా ఫైనల్గా అయితే మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో మనకైతే ఇంకా తినేయడం స్టార్ట్ చేసేద్దాం. వేడి చికెన్ విత్ రైస్. సో ఇంకా టైం అయితే చాలా ఎక్కువైపోయింది, 2 అయిపోయింది. ఇంకా వేడి చికెన్ వేసుకొని తినేద్దాం. సో ఇప్పుడైతే టేస్ట్ చూడబోతున్నా. టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తా. టేస్ట్ మాత్రం సూపర్, చాలా బాగుంది. సో ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే అప్పుడప్పుడు తీస్తూ ఉంటా. కింద కమెంట్స్లో చేయండి ఇంకా కుకింగ్ వీడియోస్ ఎలాంటివి చేయాలా. అప్పటి వరకు బాయ్, టాటా, సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.